హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి ఇక ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఈ రాష్ట్రానికి అక్కడికి వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున జనం మ్యాండేట్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, అమలు చేసిన సంక్షేమం కావచ్చు, వీటన్నిటిని కాదని బాబు గారి అనుభవం పనికొస్తుందని చెప్పి 164 సీట్లు ఇస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లాంటి అరాచకాలు రాజ్యం వెళ్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఇక దావోస్ వేదిక నుంచి తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి అన్ని డొల్ల ముచ్చట్లన్నీ బాగానే సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఆయన నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించిన అవుట్పుట్ను బయటపెడుతూ రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది, సంక్షేమానికి ఇచ్చేదానికి డబ్బులు లేకుండా పోయినాయి, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేస్తున్నా కూడా అవి పోలవరం ప్రాజెక్టు, అమరావతి, ఇతర ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాలి తప్ప సంక్షేమానికి ఇచ్చే వెసులుబాటు లేదు అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు ఓపెన్గానే చేసిండు. ఇప్పటికీ ఇంకా రేపు ఫిబ్రవరి 12వ తారీఖు వస్తే ఇంచుమించు 8 నెలలు పూర్తవుతుంది. అయినా కానీ ఒక్క సంక్షేమ పథకం కూడా, పెన్షన్లు అంటే అది రొటీన్ ప్రాసెస్ కాబట్టి అదొక్కటి తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. పైగా విద్యా వైద్యాన్ని సంకనాకిచ్చేసి కార్పొరేట్ల చేతిలో పెట్టిన విధానం, ఇసుక విధానం, తర్వాత మద్యం టెండర్లు, ఇవన్నీ ఇంకా ఎట్లా దోచేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా. ఆకాశమే హద్దుగా అంటే ఈ 5 ఏళ్ళు తప్పిస్తే ఇంకా మళ్ళీ ఈ జన్మలో మనం గెలుస్తామో లేదో అన్న రేంజ్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక కింది స్థాయి కార్యవర్గం ఎట్లా దోచుకు తింటున్నారో చూస్తూనే ఉన్నాం కదా. ఈ నేపథ్యంలో టీడీపీలోనే ఒక విస్తృత చర్చ జరుగుతున్నట్టు మన దృష్టికి వచ్చింది. సెంటిమెంట్స్ ఏమి పెట్టుకోవద్దు తమ్ముళ్ళు, జనాలు ఎట్టబోయినా మనకు అనవసరం, ఈ 5 ఏళ్ళు దోచుకు తిందాం అన్న చర్చ పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు మన దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో బాబు గారే క్లియర్గా చెప్పారు, ఇక సంక్షేమానికి చేతులు ఎత్తేసినాం అని చెప్పి. దాని నుంచి అంటే సోషల్ మీడియాలో జనాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ వ్యతిరేకతను తిప్పికొట్టేలాగా ఆంధ్రజ్యోతిలో మరికొన్ని పేపర్లలో ఎట్లాంటి కథనాలు రాస్తున్నారు చూసినాం కదా. దావోస్ నుంచి 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటిదాకా స్టిల్ అంటే 7 నెలల పాలనలో తీసుకొచ్చినామని ఊగదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఇక రకరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. సంక్షేమ పథకాన్ని వదిలేస్తామని చెప్పి ఎప్పుడు చెప్పినాం అని చెప్పి మళ్ళీ కౌంటర్లు, దానికి ఇంకా భారత్ రెడ్డిని, సాక్షి పేపర్ను తిట్టే కార్యక్రమాన్ని ముంగటేసుకున్నారు. సో ఏం లేదు, ఈ 5 ఏళ్ల పాటు ఇంకా 8 నెలల విలువైన కాలం అయిపోయింది, ఇంకా మిగతా 4 ఏళ్ల 2 నెలల పాటు దోచుకుందాం, పంచుకుందాం, తినుకుందాం అన్న కంక్లూజన్కి వచ్చినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ సూపర్ 6 హామీలకు సంబంధించిన మేనిఫెస్టోను బీజేపీ అంటిముట్టినట్టు ఆ రోజే అంటే ప్రచారంలో వాళ్ళు విడుదల చేసినప్పుడే బీజేపీ అంటే మకిలి అంటొద్దని చెప్పి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు ఇక గడ్డ మీద వ్యక్తిలాగా బీజేపీ చూస్తూ ఉంది, జనసేన ఏమో మెల్లిమెల్లిగా జారుకుంటా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తీవ్రత చూస్తే గతంలో ఆయన సీజ్ ద షిప్ అన్న, పౌర సరఫరాల శాఖ అవినీతి గురించి మాట్లాడిన, తర్వాత హోమ్ మినిస్ట్రీ మీద మాట్లాడిన మాటలు తీసుకున్న, ప్రతి దశలో అంటే స్వపక్షంలోనే విపక్షంలో తయారై మాకేం సంబంధం లేదు అన్నట్టు జనసేన వ్యవహరిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముందే అలర్ట్ అయిపోయి ఇక టీడీపీని, కూటమి సర్కార్ను పాయింట్అవుట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూసినాం కదా. ఈ నేపథ్యంలో ఎటొచ్చి జనాలు ఎంత పెద్ద ఎత్తున లాస్ అవుతున్నా కూడా అంటే మౌలిక వసతుల దగ్గర నుంచి మొదలు పెడితే మానవ హక్కులు, తమకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి, ఇట్లాంటివన్నీ కూడా గాలికి పోయినా కూడా ఎవ్వడూ ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. సో నో మోర్ సెంటిమెంట్స్ తమ్ముళ్ళు, మన డిఎన్ఏలోనే సంక్షేమం అన్నది లేదు, మీ పనులు మీరు చేసుకోండి అన్న ఇండికేషన్స్ వెళ్తున్నట్టు చర్చ జరుగుతూ ఉందన్నమాట. సో చూద్దాం మరి ఈ రాద్ధాంతం ఎక్కడి దాకా పోతుందో. నిన్ననే చూసినాం కదా, గుమ్మనూరు జయరాం బాజాప్తా రిపోర్టర్లను ముందు పెట్టుకొని నా మీద తప్పుడు రాతలు ఎవడైనా రాస్తే రైలు పట్టాల మీద పండబెట్టి తొక్కిస్తా రైలుతో అని చెప్పి మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నది ఇక ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. అవన్నీ ఇంకొక స్టోరీలో చెప్పుకుందాం డీటెయిల్గా. కానీ ఈ రేంజ్లో తమ్ముళ్ళు రెచ్చిపోతున్నా కూడా బాబు గారు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే ఇక పాలన ఏ దిశలో సాగుతుంది. ఒకవైపు ఏమో ఆయన పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో కొత్త స్లోగన్ తీసుకున్నాడు, అంటే 3 పార్టీలను కలుపుకొని పోయేలాగా, 3 పార్టీల జనాలకు మేలు చేసేలాగా పొలిటికల్ గవర్నెన్స్కు తెరదీస్తామని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోనూ ఇట్లా మరి జనాలు ఏమైపోయినా మనకు సంబంధం లేదా? ఒకసారి దీనికి సంబంధించి ఇక పచ్చపత్రికలు సమాధానం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు కూడా దాని మీద ఏం మాట్లాడతారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.